హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మా పాప బర్త్డే సెలబ్రేషను. సో మార్నింగ్ అయితే స్నానం చేసి ఫ్రెష్ అయ్యాక పాయసం చేసి ఇచ్చాను, తింటుంది. ఇంకా ఈరోజు అయితే స్కూల్ హాలిడే, హెవీ రెయిన్ రీజన్గా స్కూల్ అయితే హాలిడే ఇచ్చారు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇగోండి డెకరేషన్ కానీ రెడీ చేస్తున్నాను. వీళ్ళకి స్కూల్ ఉంటుంది, స్కూల్కి వెళ్ళిపోతారు, టెన్షన్ లేకుండా నేను ఒక్కదాన్నే అన్నీ చేసుకోవచ్చు అనుకున్నాను. స్కూల్ అయితే హాలిడే అయిపోయింది. సో ఇంకా ఫైనల్గా అమ్మాయి ఎలా రెడీ అయింది అన్నది చూపిస్తున్నాను, చూసేయండి. ఇంకా డెకరేషన్ కూడా ఈ విధంగా అయితే చేశాను, సింపుల్గానే చేసేసాను. సో ఈవినింగ్ అయితే ఇగోండి ఇంకా ఒక్కొక్కరు రావడం మొదలయ్యింది. సో టీ పెట్టాను, అలానే ఒకవైపు టీ అవుతుంది. సో ఇంకా అంతా రెడీ అవుతున్నాం. ఫుల్ డే అంతా ఫుల్ బిజీగా ఉన్నాను అనమాట. ఇంకా కొంచెం టీ తాగితేనే రిలీఫ్ అవుతుందని టీ అయితే పెట్టాను. ఇదిగోండి ఇంకా కూర్చొని కాసేపు అందరితో మాట్లాడుతున్నాను. ఇంకా మా చెల్లి వాళ్ళు రాలేదు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇలాగా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీస్తున్నాను అమ్మాయికి. మా పాపకి డ్రెస్ బాగా నచ్చేసింది, ఇంకో తెగ ఎంజాయ్ చేస్తుంది. హాయ్ చెప్పండి, గట్టి చెప్పండి. వెరీ గుడ్. వాళ్ళిద్దరు తీయొద్దాం తీస్తున్నాను. లోపల ఉన్న బాబుకి రమ్మను. దూరంగా ఉండండి. ఇదిగో చూసారు కదా, ఫైర్ క్యాండిల్ ఎంత వెలిగిస్తున్నా వెలగట్లేదు, అవ్వడం లేదు అసలు. ఎంత టైంకో కానీ వెలగలేదు.
ఇదిగోండి స్నాక్స్ అయితే రెడీ చేసేస్తున్నాను. ప్లేట్లో వేసి పెట్టేస్తే పిల్లలు తీసుకుంటారు కదా ఈజీగా. ఇంకా ఫైనల్గా పిల్లల్ని అయితే పంపించేసాము. ఇంకా మా బిల్డింగ్లో పిల్లలకి పిలిచాము, అలానే మా చెల్లి వాళ్ళకి మా ఆడపడుచు వాళ్ళకి పిలిచాను, ఇంకెవరికి పిలవలేదు. సో ఎవరు ఎక్కడ నచ్చితే అక్కడ నిల్చొని తినేస్తున్నారు కూర్చొని. ఇంకా నేనైతే కేక్ అసలు పాప పెట్టినప్పుడే తిన్నాను, టేస్ట్ చేయలేదు. ఇప్పుడైతే సమోసా తింటున్నాను వేడిగా ఉందని. కేక్ కూడా చాలా బాగుంది. సో ఫైనలీ అందరు వచ్చి వెళ్ళిపోయారు. సో 8 అవుతుంది చూసారు కదా. ఇప్పుడైతే ఇంకా ఫంక్షన్ అంతా క్లియర్ అయిపోయింది. పిల్లలందరూ ఒక్కసారిగా హడావిడిగా మీద పడిపోయారు. సో ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. కొంచెం అంత బాగా వీడియో తీయలేకపోయాను. ఇంకా ఇప్పుడైతే హారతి ఇచ్చేస్తున్నాను. మర్చిపోయాను, వాళ్ళు ఉన్నప్పుడు హారతి ఇవ్వడం మర్చిపోయాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక నేను ఒక్కదాన్నే హారతి కూడా ఇచ్చేసాను పాపకి. ఇంకా మా వారు లేరు కదా, నేను ఒక్కదాన్నే అన్నీ చేసుకొని ఫుల్ డే అంతా బిజీ అయిపోయాను. ఇంకా ఆ రోజు స్కూల్ సెలవు కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఇగోండి ఇవన్నీ తీసుకొని స్కూల్కి అయితే బయలుదేరాను. పాప ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయింది. స్కూల్లో ఇవ్వడానికి పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్గా ఇలాగా స్కెచెస్ అయితే తీసుకున్నాము. ఇంకా అలానే ఈ స్వీట్స్ అన్నీ మిగిలినవి అన్నీ కూడా పట్టుకున్నాను. ఈ స్వీట్ భలే ఉంటుంది, చూస్తున్నారు కదా. బయటికి ఇలాగ క్రంచీగా ఉండి లోపల చిన్న రసగుల్లా ఉంటుంది. ఇంక ఇప్పుడైతే స్కూల్కి వచ్చేసాను, వెయిట్ చేస్తున్నాను. తనకి ఇంకా బ్రేక్ ఇవ్వలేదు, బ్రేక్ ఇస్తే వస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నాను. మొత్తం అన్నీ నేను తీసుకొచ్చినవి అన్నీ ఇగోండి సంచిలో వేసుకొని తెచ్చేసాను. సో ఇప్పుడైతే ఇవ్వాలి పిల్లలు వచ్చాక. ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాను. ఫ్రూటీస్ అందులో ఉన్నాయి చూడు బేబీ. ఇంకా అయిపోయింది. స్కూల్ నుండి వచ్చేసిన తర్వాత ఇంకా డెకరేషన్ కూడా పీకేస్తున్నాను. నార్మల్గా పెట్టినప్పుడైతే నిన్న అంటిస్తుంటే ఊడిపోతుంది. ఇప్పుడు చూడండి ఎంత గట్టిగా లాగుతున్నా ఊడట్లేదు. సో ఏదైనా అలానే పెట్టాలంటే కష్టం, తీయాలంటే ఈజీ అన్నట్టుగా ఇంకా ఎక్కడొక్కడ పీకేసాను మొత్తం అన్నీను. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా మా పాపకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ప్లాన్ చేశాను, బట్ ఆ టైంకి అయితే అందలేదు. సో అది ఏంటి అన్నది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.